138వ మేడేను జిల్లాలోని కార్మికులు, కర్షకులు అన్ని గ్రామాలలో జెండా ఆవిష్కరించి జయప్రదం చేయాలని ఏఐటీసీ పరంగా పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా 1986లో మేడే సందర్భంగా అమెరికా నగరంలోని హే మార్కెట్లో 8 గంటల పని విధాన కోసం జరిగిన పోరాటంలో కార్మికులు పెట్టుబడిదారీ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ అంతా కూడా కార్మికులపై కాల్పులు జరిపి ఏదైతే తన రక్తంతో తడిసినటువంటి తెల్ల బనీని మొత్తం ఎర్రగయ్యి పైకి అయితే పిడికిలతో ఎత్తిందో నాటి నుంచి మేడే ఉన్నది. ఈ మేడే నేటికి 138 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా ఈ కేంద్రంలో అధికారుల వంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులు ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ఈ 44 కార్మిక చట్టాలు ఏవైతున్నాయో అందులో నుంచి 29 కార్మిక చట్టాలను తీసేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా తయారు చేస్తున్నారు. వాటిని వెంటనే ఆ లేబర్ కోడ్ని వెంటనే రద్దు చేయాలని ఏఐటీసీ పరంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే సింగరేణి కానివ్వండి, ఆర్టీసీ కానివ్వండి, ఇతర ఈ ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ఈ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అప్పటి వరకు పనికి సమాన వేతనం ఇవ్వాలి. అలాగే కనీస వేతనం 26,000 చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే హమాలీ కార్మికులు కానివ్వండి, ఈ యొక్క హమాలీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ భవన నిర్మాణ కార్మికులకు ఏదైతే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిందో వీళ్ళకు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఈ సింగరేణిలో గుర్తింపు సంఘాలు ఎన్నికలు పెట్టిండు. సింగరేణిలో ఎన్నికల్లో గెలిచిన వంటి ఏఐటీసీకి గుర్తింపు పత్రం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. వెంటనే గుర్తింపు పత్రం ఇవ్వాలని ప్రధానంగా కోరుతున్నాం. అలాగే ఆర్టీసీని ఏదైతే ఎన్నికల సమయంలో ప్రభుత్వం చెప్పింది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులందరికీ కూడా గతంలో పెండింగ్లో ఉన్నట్టు పీఆర్సీతో పాటు సీసీఎస్కు ఇవ్వాల్సినట్టు 1,100 కోట్లు అలాగే ఇతర డిమాండ్లను కూడా నెరవేర్చాలని కోరుతున్నాం. అలాగే కనీస వేతనం గ్రామ పంచాయతీ కార్మికులు కానివ్వండి వాళ్ళందరికీ కూడా కనీస వేతనం ఇస్తామని చెప్పిండు, అది కూడా అమలు చేయలేదు. అలాగే ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేసే కార్మికులు వీళ్ళందరూ కూడా ఎలాంటి షరతులు లేకుండా పర్మనెంట్ చేయాలని కోరుతున్నాం. అలాగే ప్రతి ఒక్క కార్మికులు ఈఎస్ఐ, పిఎఫ్ అంటే తదితర హక్కులు మొత్తం వెంటనే అమలు చేయాలి. అలాగే స్కీమ్ వర్కర్లు ఉంటారు, అంగన్వాడీ కానివ్వండి, ఆశా వర్కర్లు, అలాగే మధ్యాహ్న భోజనం కార్మికులు వీళ్ళందరికీ కూడా ఏదైతే ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వీళ్ళందరికీ కూడా కనీస వేతనం 26,000 చెల్లించాలని కోరుతున్నాం. అలాగే అంగడి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అలాగే మధ్యాహ్న భోజనం కార్మికులు ఉంటారు, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క టిఫిన్కి కానివ్వండి, మధ్యాహ్న భోజనకి కానివ్వండి ప్రభుత్వం సరైన వేతనాలు చెల్లించకపోవడం వల్ల పెండింగ్ బిల్స్ రాకపోవడం వల్ల వాళ్ళంతా కూడా అప్పులు చేసి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతున్నాం. అలాగే గ్రామ పంచాయతీ కార్మికులు ఉంటారు, వీళ్ళకు సుమారుగా గత 8 నెలల నుంచి కూడా జీతాలు రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం ఈ యొక్క సమస్యలన్నీ కూడా పరీక్షిస్తామని హామీ ఇచ్చింది, నేటి వరకు కూడా అమలు చేయాలి. ఇట్లా అనేక రకాల ఈ యొక్క రాష్ట్రంలో కానీ ఈ యొక్క దేశంలో కానీ పనిచేసినటువంటి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కార్మికులు కానివ్వండి, అసంఘటిత కార్మికులు కానివ్వండి, లేకుంటే ఇట్లా అనేక రకాల కార్మికులను ఈ కార్మికులు ఎందుకంటే ప్రభుత్వాలన్నీ కూడా శ్రమదోపిడికి గురి చేస్తున్నాయి. వీళ్ళందరికీ కూడా కనీస వేతనం 26,000 చెల్లించాలని కోరుతున్నాం. అలాగే ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం, అలాగే ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉన్నది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే పర్మనెంట్ చేయాలి. తదితర హక్కుల సాధన కోసము ఈ మేడే సందర్భంగా అందరూ కూడా ర్యాలీలు, ధర్నాలు అనంతరం రోడ్ల మీదకి వచ్చి ఆ యొక్క మేడే కార్యక్రమాన్ని ఎందుకంటే మంచి సౌద్భవ వాతావరణంలోని జెండా ఎగరవేసి జరుపుకోవాలని కార్మిక వర్గానికి ఏఐటీసీ తరపున పిలుపునిస్తున్నాం.